హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక ఫిల్మీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ శ్రవణ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మెగా వారసుడికి అంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఏదైనా చాలా చాలా వార్తలు వాళ్ళు అది ఇచ్చారు, రాజకీయ వర్గాలు కానీ సినీ నటులు కానీ చాలా మంది గిఫ్ట్స్ ఇచ్చారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అలాగే అంబానీ గారు మెగా వారసుడికి గిఫ్ట్ పంపించారు, బంగారు ఉయ్యాల అంటూ ప్రచారం జరుగుతుంది. సో ఇందులో వాస్తవం ఎంత ఉంది అంటారు? నేను కూడా సోషల్ మీడియాలో ఎక్కడో చూశాను. అది వాస్తవానికి అయితే నిన్నో మన్నో బాలకృష్ణ గారు అభినందించినట్టు గ్రీటింగ్స్ చెప్పారు, గిఫ్ట్ ఏమి ఇచ్చారు అనేది ప్రచారం జరుగుతూ ఉంది. సహజంగా ఏంటంటే జస్ట్ ఏదో సోషల్ మీడియా క్రేజీనెస్ కోసం అట్లాంటి వార్తలు క్రియేట్ అవుతుంటాయి. వాటిని నమ్మదగిన విషయం కాదు. ఎందుకంటే అంబానీ గారు ఇచ్చిన అచ్చనపు అక్కర్లేదు. అంబానీ గారికి స్టేటస్ లేదని కాదు, లేదా రామ్ చరణ్ కానీ మెగాస్టార్ ఫ్యామిలీకి కానీ అర్హత లేదని కాదు, ఉండొచ్చు. కానీ వాళ్ళుగా వాళ్ళ సోషల్ మీడియాలో అంటే అంబానీ గారి సోషల్ మీడియాలో వాళ్ళ టీం కానీ వాళ్ళ పిఆర్ టీం కానీ అనౌన్స్ చేయాలి, లేదా వాళ్ళు పోస్ట్ చేయాలి. అదర్వైజ్ మెగా ఫ్యామిలీ చేయాలి. అవేవి లేకుండా గాలిగా వచ్చే వార్తను గాసిప్స్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇచ్చడంలో నేను తప్పుపట్టను, ఇవ్వలేదని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. మనం అది జస్ట్ అట్లా క్రేజీ కోసం అభిమానులు అప్పుడప్పుడు ఇస్తే బాగుండను, లేకపోతే ఇవ్వాలను, లేదంటే అట్లా అయితేనే సోషల్ మీడియాలో తాను వైరల్ అవుతాను భావించిన వాళ్ళు ఆ వెబ్సైట్స్ అట్లాంటి కొన్ని సందర్భాలను సరగా ఏదో ఒక వార్తలు క్రియేట్ చేస్తుంటారు. అలా క్రియేట్ అయిన వార్తగానే భావిస్తున్నాను. కానీ అట్లాంటిది అయితే నాకు తెలిసినంత వరకు అట్లాంటిది ఏ గిఫ్ట్ ఎవరూ పంపించలేదు. వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఒక చిన్న అకేషను, వాళ్ళ ఇంట్లో ఒక పాపో బాబో పుట్టారు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఆనందం వాళ్ళు ఉంటారు. కానీ ఎవరెవరు గిఫ్ట్ ఇచ్చారు అది ఇచ్చారు అనడం, నిన్న సినిమా హిట్ అయింది, డైరెక్టర్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు, అదొక రీజన్ ఉంది. ఇట్లాంటివన్నీ కూడా ఒకటికనే గాసిప్స్ కానీ చూడాలి, నిజం కాకపోవచ్చు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.